హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు ఈ నెల ఆఖరు లోపు మీరు తప్పనిసరిగా ఈ ఒక్కటనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఒకవేళ మీరు చేసుకోకపోతే మీ యొక్క కార్డు అనేది రద్దు అవుతుంది. అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఏంటనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఇక వివరాలని తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఒకసారి ఆ నోటిఫికేషన్లో మనకి ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ ఒక్కటనే చేసుకోవాలండి. సో ఈ ఒక్కటనేది చేసుకోవడానికి మనకు ఈ రూల్ అనేది ఏదైతే ఉందో ఆ రూలు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే పెట్టారు. సో రేషన్ కార్డులు కలిగి ఉన్నవారు ప్రతి ఒక్కరూ ఈకేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 77 లక్షల కార్డులు ఇంకా మనకు ఈకేవైసీ అనేది చేసుకోలేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం గుర్తించారు. సో ఎవరైనా ఈకేవైసీ చేసుకునే వారు ఉంటే కనుక వెంటనే మీరు ఈకేవైసీ అయితే చేసుకోండి. ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అందేటటువంటి రేషన్ కానివ్వచ్చు, అలాగే గవర్నమెంట్ నుండి అందేటటువంటి బెనిఫిట్ కానివ్వచ్చు, అన్నీ అందుతాయి. ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోకపోతే కనుక మీకైతే కార్డు అనేది రద్దు అవుతుంది. కార్డు అనేది రద్దు అయిన తర్వాత మీకు అందేటటువంటి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో అది కూడా అందదు, రేషన్ కూడా అందదు. సో తప్పనిసరిగా మీరు ఈ ఈకేవైసీ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏంటని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే ఉంటుందండి. మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ప్రతి ఒక్కటి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అక్కడికి వెళ్తే కనుక వారు మీ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈకేవైసీ అనేది చేస్తారండి. ఈ ఈకేవైసీ సిస్టమ్ ఎందుకు పెట్టారంటే, ఎవరైతే బోగస్ కార్డులు ఇంకా అంటే కొంతమంది చనిపోయి కూడా వారు రేషన్ పొందుతున్నట్టుగా, సో అర్హత లేకపోయినా కానీ రేషన్ పొందుతున్నట్టుగా అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే గుర్తించారు. సో వారికి సంబంధించి ఈకేవైసీ సిస్టమ్ అనేది పెట్టారు. సో ఎవరైతే ఫేక్గా మీరు రేషన్ కార్డు యూస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ అనేది ఆల్మోస్ట్ కట్ అవుతుంది. సో ఎవరైతే జెన్యూన్గా ఉన్నారో వారికి మాత్రమే రేషన్ అనేది వేస్తారు. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.